ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు భవానీ దీక్షల విరమణ తరువాత ఆలయం సంబంధించిన చైర్మన్ అలాగే ఈవో గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. దాంతోపాటు దాతలు 10 లక్షల రూపాయలు పట్టు ఆన్లైన్ సేవలను అయితే ఏదైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు దర్శనానికి దానికి సంబంధించి కూడా ఆన్లైన్ సేవలకైతే చేయాలంటూ కూడా చేశారు. సార్ చెప్పండి సార్, అసలు ఎలా చూడవచ్చు, అసలు ఆన్లైన్ సేవలకి ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకెళ్లే విధంగా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇది చాలా సులభంగా ఉంటుంది. మనకేంటంటే మనమిత్ర అనే యాప్ మన మొబైల్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలి. దానివల్ల మొత్తం క్లిక్ చేస్తే స్టేట్లో ఉండే టెంపుల్స్ అన్నీ వస్తాయి. టెంపుల్స్ ఏ టెంపుల్ విజిట్ చేయాలి, ఏం సేవ కావాలి, ఏం టికెట్ కావాలి, ఎంత లడ్డు కావాలి, ఆ విధంగా ఎంతమంది ఉన్నారు, అన్ని డీటెయిల్స్ ఈజీగా వస్తుంది. చాలా ఈజీ ఇది. ఏమంటే మనకు ఆన్లైన్ మన యూపీఐ పేమెంట్ చేస్తున్నామా లేదా ఏంటనేది చాలా నీట్గా వస్తుంది. బట్ మీరు ఒకసారి మనమిత్ర యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తే నీట్గా తెలుస్తుంది. 100% ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యాప్ ద్వారా మనము ఈ సేవలు వినియోగించుకోవచ్చు. అంటే ఫోన్స్ నాట్ అలౌడ్, భక్తులకి దర్శనానికి వచ్చి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. మరి ఇప్పుడు ఆన్లైన్ సేవని ఎలా? ప్రస్తుతానికి ఇది అందరికీ కూడా తెలిసే విధంగా ఫస్ట్ ఏ టెంపుల్లో అయినా, మా టెంపుల్ అయితే మనకు ఎన్ని ద్వారాలు ఉన్నాయో ఆ ద్వారంలో ఫస్ట్ మన మొబైల్ ఆన్లైన్ సేవా కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నాం. దానికి పక్కనే మొబైల్ డిపాజిట్ కేంద్రం పెడుతున్నాం. ఎవరు వచ్చినా ముందు ఆన్లైన్లో వాళ్ళ టికెట్స్ కావచ్చు, లడ్డు కావచ్చు, ఆర్జిత సేవ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, మేజర్గా ఇవే ఉంటాయి. అక్కడ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక వాళ్ళు ఏదన్నా యూపీఐ ద్వారా కానీ లేదా ఓటీపీ ద్వారా కానీ వినియోగం చేసుకున్నాక పక్కన మొబైల్ డిపాజిట్ చేసి వాళ్ళు దర్శనానికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే చూసుకుంటే భవానీకి కానీ సుమారు దసరాకు కానీ చాలా మంచిగా చేశారని చెప్పి భక్తుల వైపు నుంచి అయితే ఉంది. ఇంకా ఆలయ అభివృద్ధిని ఏ విధంగా అయితే మీరు డెవలప్ చేయబోతున్నారు? తప్పకుండా మనకు మేజర్గా దసరా శరన్నవరాత్రి వేడుకలు, అదేవిధంగా దాని వెంటనే భవానీ దీక్షలు ఉన్నాయి. సో ఇప్పుడు మాకు ఈ జనవరి సంక్రాంతి నుంచి అగైన్ మళ్ళీ వచ్చే దసరా వేడుకల వరకు మాకంతా లీజర్ టైం ఉంటుంది. ఖచ్చితంగా మా పై అధికారులతో మాట్లాడి మనకు అన్నదానం బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా మేము ఫంక్షనింగ్లోకి తీసుకురావడము, లడ్డు ప్రసాదం బిల్డింగ్ని ఇమ్మీడియట్గా ఫంక్షనింగ్లోకి తీసుకురావడము, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, ఈ 3 కనుక చేసేసిన తర్వాత ఈ టెంపుల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, చాలా మార్పులు ఉన్నాయి. అవన్నీ మార్పులు నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ మార్పులు చేసే క్రమంలో కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భక్తుల యొక్క భద్రతను భక్తుల యొక్క సంతృప్తి స్థాయిని పెంచడం కోసం ఆన్లైన్ సేవలతో పాటు ఈ దేవాలయంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా రాబో రోజుల్లో చేస్తాం. కంపల్సరీగా డ్రెస్ కోడ్ అయితే పెట్టారు. దాన్ని మాత్రం అవలంబించడం మాత్రం కొంచెం అసంతృప్తి అనేది ఉంది. ఎందుకంటే భక్తుల వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇంద్రకీలాద్రి కనకదుర్గ టెంపుల్ అంటే మనకు ఇక్కడ కాటేజెస్ తక్కువ, ఆల్మోస్ట్ లేదు అనుకోవాలి. చాలామంది భక్తులు ఏంటంటే వచ్చేటప్పుడు వాళ్ళు దిగి ఆ కాటేజెస్లో రెస్ట్ చేసుకొని తర్వాత వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే నేరుగా వచ్చేస్తారు. నేరుగా వచ్చే క్రమంలో కొంతమంది సాంప్రదాయ దుస్తులతో వేసుకోకుండా వస్తారు. అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. భక్తులకి అన్నిటికీ అనుసంధానంగా అయితే డ్రెస్ కోడ్ అయితే కానీ అలాగే మిత్ర యాప్ నుంచి కానీ ఎవరైనా దర్శనానికి వచ్చే నిమిత్తము కంపల్సరీగా వాళ్ళ యాప్ని అయితే చూడవలసిందిగా చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ తీసుకురాకుండా ఉన్నట్టు రిస్ట్రిక్షన్ అయితే ఏదైతే పెట్టారో మిత్ర యాప్ ఆన్లైన్ సేవల ప్రక్కనే ఏదైతే ఉందో మొబైల్ యాప్ని కూడా పెడుతున్నారు. అక్కడ ఫోన్ పెట్టి దర్శనానికి వచ్చే విధంగా అయితే ఆలయ అధికారులు అలాగే సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజేష్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.